పొలిటికల్ ఫ్రెండ్షిప్ అంటే టక్కున గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి, కేవీపీ రామచంద్రరావు. వీరిద్దరిని మించిన ఫ్రెండ్షిప్ మరొకటి లేదనే చెప్పాలి. మనుషులు వేరే కానీ మనసులు, ఆలోచనలు ఒక్కటే. సేమ్ టు సేమ్. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో ఫ్రెండ్షిప్ అంటే టక్కున గుర్తొచ్చేది ఇద్దరు వ్యక్తులు. ఒకరు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మరొకరు ఆయన ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి. వీరు కూడా అచ్చం వైఎస్ఆర్, కేవీపీ లాగానే పాలు నీళ్లలా కలిసిపోయారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా వీరి మధ్య ఉన్న స్నేహంపై ఓ లుక్కేద్దాం. పాలిటిక్స్ లో ఫ్రెండ్షిప్ అనేది చాలా అరుదుగా ఉంటుంది. రాజకీయాల్లో ఉండే పరిస్థితుల కారణంగా ఎప్పటికప్పుడు సమీకరణాలు మారిపోతుంటాయి. కొందరు మాత్రం పరిస్థితులు ఎలాగున్నా స్నేహానికే పెద్దపీట వేస్తారు. పొలిటికల్ ఫ్రెండ్షిప్ లో ప్రధానంగా గుర్తుకొచ్చేది దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేవీపీ రామచంద్రరావు. వీరిద్దరి మధ్య స్నేహం రాజకీయాల్లో ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. ఆ తరువాత హైదరాబాద్ బ్రదర్స్ గా పేరొందిన దివంగత కాంగ్రెస్ నేత పి జనార్దన్ రెడ్డి, ప్రస్తుత బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి కూడా స్నేహానికి చిరునామాగా నిలిచారు. ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో అచ్చం అలాంటి స్నేహపూర్వక వాతావరణం ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి మధ్య కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డిల మధ్య బంధం ఇప్పటిది కాదు. 16 ఏళ్లుగా వీరి మధ్య స్నేహబంధం కొనసాగుతోంది. అది మరింత బలోపేతమవుతోంది. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీని చేసేందుకు రేవంత్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేశారు. ఆ సందర్భంలోనే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఇరుక్కోవాల్సి వచ్చింది. ఈ కేసులో రేవంత్ రెడ్డి ఎన్ని ఇబ్బందులు పడినా గానీ వేం నరేందర్ రెడ్డితో స్నేహం మాత్రం కంటిన్యూ చేశారు. వేం నరేందర్ రెడ్డి కూడా రాజకీయంగా ప్రతి విషయంలో రేవంత్ రెడ్డికి అండగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇద్దరూ కలిసి జర్నీ చేయడం, ప్రతి ఆపదలో ఒకరికి ఒకరు తోడు నీడగా నిలుస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. సీఎం అయ్యాక తన స్నేహితుడికి తగిన ప్రాధాన్యం కల్పించారు. వేం నరేందర్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించడం ద్వారా తన స్నేహాన్ని చాటుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మిగతా వారిని ప్రభుత్వ సలహాదారులుగా నియమించిన వేం నరేందర్ రెడ్డి ఒక్కరిని మాత్రం సీఎం సలహాదారుగా పక్కన పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతి విషయంలో చేదోడు వాదోడుగా ఉంటున్నారు వేం నరేందర్ రెడ్డి. సీఎం ఆదేశాలను, ఆలోచనలను అత్యంత సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం పొలిటికల్ గా అనేక సందర్భాల్లో వేం నరేందర్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాల్లో సైతం నరేందర్ రెడ్డి ఉంటున్నారంటేనే సీఎం ఆయనకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే గతంలో రాజశేఖర్ రెడ్డికి కేవీపీ రామచంద్రరావు ఎలాగో ప్రస్తుతం రేవంత్ రెడ్డికి వేం నరేందర్ రెడ్డి అచ్చం అలాగే వ్యవహరిస్తున్నారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డిల మధ్య బంధం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ తమది నిజమైన స్నేహమని నిరూపించారు ఇరువురు నేతలు. స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా అంటున్నారు ఓ పొలిటికల్ లీడర్. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే ఆ నేత స్నేహానికి ఇచ్చే ప్రాధాన్యతే వేరు. రాజకీయంగా ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్న చదువుకునే రోజుల్లోని స్నేహితులతో సామాన్యుడిలా కలిసిపోవడం ఆయన స్పెషాలిటీ. తన స్నేహితుడిని గర్వంగా 10 మందిలో పరిచయం చేస్తారు. అత్యున్నత స్థానం స్నేహితుడికి దక్కాలని రాజకీయంగానూ అవకాశాలు సృష్టించి ఫ్రెండ్షిప్ అంటే ఏంటో చెప్పకనే చెబుతారు. ఇంతకీ ఆ నేత ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ప్రపంచంలో డబ్బు లేనివారు ఉంటారేమో గాని స్నేహితుడు లేనివారు బహుశా ఉండరు. మనిషి సుదీర్ఘ జీవన ప్రయాణంలో ఎక్కడెక్కడి వారో ఎందరో స్నేహితులవుతుంటారు. ఎంతమంది స్నేహితులున్నా చిన్ననాటి స్నేహితుల బంధం విడదీయరానిది. ఏ రంగంలో ఉన్నా, ఎంత స్థాయికి ఎదిగినా వారి మధ్య స్నేహం చెరిగిపోదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఇందుకు నిదర్శనం. స్వతహాగా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన కేటీఆర్ ఉన్నత విద్యాభ్యాసం చేశారు. విద్యాభ్యాసం చేస్తున్న రోజుల్లో మిత్రులుగా ఉన్నవారందరినీ ఇప్పటికీ తరచూ కలుస్తుంటారు. రాజకీయంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ స్నేహితుల కోసం ఆయన అత్యంత ప్రాధాన్యతను ఇస్తారు.
నిజాం కాలేజీలో డిగ్రీ చేస్తున్న రోజుల్లోనే మిత్రుడిగా మారిన భూక్యా జాన్సన్ నాయక్తో కేటీఆర్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. స్నేహితుల కోసం తన వంతు సాయం చేస్తుంటారు కేటీఆర్. డిగ్రీ తరువాత ఉన్నత చదువులు చదివి విదేశాల్లో స్థిరపడ్డారు కేటీఆర్, భూక్యా జాన్సన్. తెలంగాణ ఉద్యమ ప్రభావంతో విదేశాల నుంచి తిరిగొచ్చి రాజకీయాల్లో చేరిన కేటీఆర్ మరింత ఉన్నత స్థానానికి ఎదిగారు. అయితే తన చిరకాల మిత్రుణ్ణి మాత్రం మర్చిపోలేదు. విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా డిగ్రీలో స్నేహితుడైన భూక్యా నాయక్ ను మాత్రం కేటీఆర్ తప్పకుండా కలిసేవారు. పాత రోజులను గుర్తు చేసుకుంటూ జ్ఞాపకాలను నెమరు వేసుకునేవారు. అంతటితోనే ఆగలేదు కేటీఆర్. తన స్నేహితుడు ఉన్నత విద్యావంతుడు కావడంతో రాజకీయాల్లోకి వస్తే మరింత సేవ చేయవచ్చన్న అభిప్రాయంతో జాన్సన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. తండ్రి కేసీఆర్ ను ఒప్పించి జాన్సన్ సొంత నియోజకవర్గమైన ఖానాపూర్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలోకి దింపారు కేటీఆర్. అలా స్నేహానికి ఎంతో విలువనిచ్చారు కేటీఆర్. కేటీఆర్ తో ఉన్న సాన్నిహిత్యాన్ని భూక్యా జాన్సన్ నెమరు వేసుకున్నారు. నిజాం కాలేజీలో తామిద్దరం డిగ్రీ కలిసి చదువుకున్నామన్నారు జాన్సన్. ఎమ్మెల్యే కేసీఆర్ తనయుడిగా ఆ రోజుల్లోనే కేటీఆర్ ఉన్నా అందరితోనూ కలుపుగోలుగా ఉంటూ సాధారణ వ్యక్తిగానే వ్యవహరించేవారని జాన్సన్ చెప్పుకొచ్చారు. చిన్ననాటి స్నేహితులతో గడిపేందుకు కేటీఆర్ ఎంతో ఆసక్తి చూపిస్తారన్నారు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. తీరికలేని షెడ్యూల్లోనూ కాస్త సమయం దొరికినా చాలు స్నేహితులను స్వయంగా కలుసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తారని ఆయన చెప్పారు. పూణేలో పీజీ చేస్తున్న సమయంలో తాము ఒకే గదిలో ఉండి చదువుకున్నామని తెలిపారు. ఉన్నత విద్యను అభ్యసించి విదేశాల్లో స్థిరపడ్డా తెలంగాణ ఉద్యమ ప్రభావంతో రాజకీయాల్లోకి వచ్చారు కేటీఆర్. తెలంగాణ సెంటిమెంట్, వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన అనతి కాలంలోనే తనకంటూ ఓ గుర్తింపు దక్కించుకున్నారు. 10 ఏళ్ల పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. తెలంగాణతో పాటు అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర గౌరవాన్ని నిలబెడతారంటూ ప్రశంసలు అందుకున్నారు. తన వాగ్దాటితో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఉన్న పట్టుతో రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కల్వకుంట్ల తారక రామారావు మిత్రులతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుత రాజకీయాలు గతంలో కన్నా భిన్నంగా తయారయ్యాయి. గతంలో సిద్ధాంతపరమైన విభేదాలు తప్ప పార్టీలకు అతీతంగా నేతలు సత్సంబంధాలను కలిగి ఉండేవారు. వారి మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణం ఉండేది. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. అయితే పార్టీలు మారినా స్నేహాన్ని కొనసాగిస్తున్న అరుదైన నేత ఈటెల రాజేందర్. బీఆర్ఎస్ నేతలైన కేటీఆర్, హరీష్ రావులు తనకు ఇప్పటికే మంచి మిత్రులే అంటున్నారు ఈ బీజేపీ నేత. తెలంగాణ ఉద్యమంలో ఆయన కెరటం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2003లో టీఆర్ఎస్ లో చేరిన ఈటెల 2021 వరకు ఆ పార్టీలో కీలక నేతగా వ్యవహరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలి ఆర్థిక మంత్రిగా పనిచేశారు ఈటెల. కేసీఆర్ తో విభేదాల కారణంగా బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు. ఏ పార్టీలో ఉన్నా ఇతర పార్టీల నేతలతోనూ స్నేహ సంబంధాలు కలిగి ఉన్న నేతల్లో ఈటెల రాజేందర్ ఒకరు. ఈటెల రాజేందర్ ఇటీవల బీజేపీలో చేరినప్పటికీ ఆయన టీఆర్ఎస్ నేతలతో సత్సంబంధాలనే కొనసాగిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పనిచేసిన ఈటెల రాజేందర్ అదే పార్టీలో ఉన్న హరీష్ రావు, కేటీఆర్ తో మంచి స్నేహ సంబంధాలనే కలిగి ఉన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తోనే తనకు విభేదాలు ఉన్నాయి తప్ప హరీష్ రావు, కేటీఆర్ తో ఎలాంటి విభేదాలు లేవంటారు. వారు నాకు ఇప్పటికీ మంచి మిత్రులేనని చెబుతుంటారు ఈటెల రాజేందర్. ఈటెల రాజేందర్ పార్టీలకతీతంగా అందరితో కలుపుగోలుగా ఉంటారు. బీఆర్ఎస్ లోనే కాకుండా కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల్లోనూ మంచి మిత్రులు ఉన్నారు. కాంగ్రెస్ లో ప్రస్తుతం మంత్రులుగా కొనసాగుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, భట్టి విక్రమార్క వంటి నేతలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు తనకు మంచి మిత్రులని ఈటెల చెబుతుంటారు. బీజేపీలో మరో నేత మహేశ్వర్ రెడ్డికి కూడా కాంగ్రెస్ పార్టీలో మంచి మిత్రులున్నారు. 2023లో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు మహేశ్వర్ రెడ్డి. నిర్మల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. గతంలో ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ పార్టీ నేతలతో ఇప్పటికీ సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు మహేశ్వర్ రెడ్డి.
ప్రస్తుతం మంత్రులుగా ఉన్న భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి నేతలను సిద్ధాంతపరంగా విమర్శిస్తున్నానే తప్ప వారితో మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని మహేశ్వర్ రెడ్డి పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటారు. మొత్తానికి బీజేపీలో కీలక నేతలుగా ఉన్న ఈటల రాజేందర్, మహేశ్వర్ రెడ్డి పార్టీలు మారిన వారే. తాము గతంలో పనిచేసిన పార్టీ నేతలతో సిద్ధాంతపరమైన విభేదాలే తప్ప స్నేహ సంబంధాలను కొనసాగిస్తున్నారు. రాజకీయాలు వేరు, స్నేహం వేరని చెప్పకనే చెబుతున్నారు. అరే రంగన్న, ఏం చేస్తున్నావురా? అరే శ్రీను, దూరంగా ఉంటావేందిరా? ఇటు రా, అందరం కలిసి ఫోటోలు దిగుదాం. మంజుల ఫోటోలు మంచిగా రావాలే, లేకుంటే ఈమె కెమెరా గుంజుకుపోతుంది. అసలే చిన్నప్పటి నుంచి టెర్రర్. సంజయ్, శోభ గుర్తుందా? ఈమె తెచ్చిన చిట్టీలు కాపీ కొడుతుంటే వెంకట్ సార్ మనందర్నీ కొట్టిండు. సరస్వతి శిశు మందిర్ క్లాస్ మెట్ల మధ్య జరిగిన సంభాషణ ఇది. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడిపారు బండి సంజయ్. కేంద్ర మంత్రిననే దర్పాన్ని చూపకుండా స్నేహితులతో ఎంజాయ్ చేశారు. ప్రతి ఒక్కరిని పలకరించి క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. ఇంకా ప్లేస్ లేదు. ఇక జరుగుతుంది, పక్క బిల్డింగ్ ఎక్కాలి, పక్క బిల్డింగ్ ఎక్కాలి అంతే. ఇంకెంత జరుగుతాయి. బండి సంజయ్ చిన్ననాటి స్నేహితులు 35 మంది హైదరాబాద్ వచ్చారు. ఎల్బీ నగర్ సమీపంలోని మన్సూరాబాద్ లో బండి సంజయ్ ను కలిశారు. అనుకోకుండా వచ్చిన స్నేహితులందరినీ చూసి బండి సంజయ్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందరినీ పేరు పేరున పలకరిస్తూ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. చిన్నప్పుడు చేసిన అల్లరి, దోస్తుల మధ్య జరిగిన చిన్న గొడవలను గుర్తు చేసుకుని హాయిగా నవ్వుకున్నారు. అనంతరం అందరితో కలిసి ఫోటోలు దిగారు బండి సంజయ్. తన చిన్ననాటి స్నేహితులు బండి సంజయ్ ని కలిసిన మిత్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. బండి సంజయ్ కేంద్ర మంత్రి కావడంతో స్నేహితులంతా గర్వంగా ఫీల్ అయ్యారు. సంజయ్ బిజీగా ఉన్నప్పటికీ దాదాపు 2 గంటలకు పైగా స్నేహితులతో గడిపారు. స్నేహితులంతా కలిసి ప్రత్యేకంగా తీసుకొచ్చిన కేక్ ను సంజయ్ కట్ చేశారు. తిరిగి పయనమయ్యేటప్పుడు ఈసారి ఏదైనా ఈవెంట్ పెట్టుకుని మళ్లీ కలుద్దామని సంజయ్ కు బాయ్ చెప్పారు మిత్రులు. ఇంకా ప్లేస్ లేదు. ఇక